మెడికల్ షాప్కి వెళ్ళినా, బట్టల కొట్టుకు వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఎక్కడికక్కడ లేదా లాటరీల పేరుతోనూ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు లాటరీలు చేస్తాం ఇట్లాంటివి అడుగుతుంటారు. మన ఫోన్ నెంబరే కదా అని ఇచ్చేస్తుంటారు. ఈ ఫోన్ నెంబర్లది డేటా అంతా పెట్టుకుని అమ్మేవాళ్ళు కొందరు, కొనేవాళ్ళు కొందరు. ఈ కొనేటటువంటి వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇస్తున్నారు, సైబర్ క్రైమ్ చేసే వాళ్ళకి, అట్లాగే రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అసలు సీన్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాల్లో కీలకమైనటువంటిది చివరికి మనకు అవన్నీ ఆ నెంబర్లు తీసుకున్న వాళ్ళు రకరకాల కాల్స్ చేస్తుంటారు. దీంట్లో మనం అది తప్పుడు కాల్ అన్నప్పుడు ఆ స్పామ్ నొక్కాలి, నొక్కకపోతే ఇంకా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ స్పామ్ కాల్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వస్తున్న కంప్లైంట్ల మీద ఎయిర్టెల్ ఏర్పాటు చేసినటువంటి నెట్వర్క్ ఇప్పుడు దానికి ఫిల్టరైజ్ చేయడానికి ప్రారంభిస్తూ ఎయిర్టెల్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే 115 మిలియన్ల స్పామ్ కాల్స్ ఉంటాయి, 3.6 మిలియన్ల స్పామ్ మెసేజెస్ అట తమ నెట్వర్క్లో కనుక్కున్నారట. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ స్పామ్ డిటెక్షన్ టూల్ ఓపెన్ చేస్తే బయటపడింది అది.